రైటా అన్న నమస్తే. నమస్తే అన్న. ఓ 25 days లో చూసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. మరి మీ చేవెళ్ళ పార్లమెంట్ కింద చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి నిలబడ్డారు. ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? కాసాని జ్ఞానేశ్వరే గెలుస్తాడు. ఎందుకు అట్లా? ఎందుకంటే ఇంత గత సంవత్సరంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అవును, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తున్నామని చెప్పారు కదా, పథకాలు చెప్పారు కదా. ఒకే గ్యారంటీ హామీ ఇవ్వలేరు, ఇంకా 6 గ్యారంటీలు ఇస్తారు అన్న వాళ్ళు. ఇచ్చిన హామీ సరిగా ఇవ్వలేరు, ఇంకా 6 గ్యారంటీలు కాదు 420 గ్యారంటీలు ఉన్నాయి వాళ్ళకు. పిచ్చి జనాలకు ఇంకా తెలియదు. ఏదంటే ఏమన్నా అంటే 6 గ్యారంటీ అంటారు. సరే 6 గ్యారంటీలో ఒక హామీ ఇచ్చినామని అంటారు. ఏది అది? ఉచిత బస్సు అంటారు. ఉచిత బస్సు ఇచ్చిర్రు, ఆటో వాళ్ళకు ప్రాణం పోతున్నారు ఆడ. అది ఒక హామీనా? అది ఇస్తే అందరికి సమానంగా ఇవ్వాలి. ఓన్లీ ఆడవాళ్ళకంటే ఇప్పుడు మగవాళ్ళు ఏమన్నా సామాన్లు ఆడుకోయి, ఇది కరెక్ట్ కాదు కదా. ఆ బుద్ధి వాళ్ళకు కూడా తెలియాలి. మీరేం చేస్తుంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాము. ఇప్పుడు మేము బస్ ఎక్కాలన్నా కూడా మాకే కూర్చొని జాగలేదు. ఆటో వాళ్ళకి తీసుకుపోదామంటే ఇప్పుడు ఈ నుంచి ఇప్పుడు మోహన్పేట లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలన్నా సరే కూడా మాకేమో 1000 రూపాయలు అడుగుతున్నారు ఆటోలు. ఇప్పుడు బస్సుల కంటే మాకు 50-90 రూపాయలు 100 రూపాయలు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 1000 రూపాయలు మేము ఏడికి వెళ్ళాలి. వచ్చేదే మాకు 10-15 వేలు జీతాలు. దాంట్లోకి వెళ్ళి 1000 రూపాయలు పెడితే మేమేం తినాలి, మేమేం పోషించాలి, రూమ్ రెంట్ ఎట్లా కట్టాలి? ఇప్పుడు మరి చూస్తే అంటే ఇప్పుడు గతంలో రంజిత్ రెడ్డి కానీ కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ ఇక్కడ ఎంపీగా చేసారు. అవును. మరి కాసాని జ్ఞానేశ్వర్ ఎందుకు అనుకుంటున్నారు? అసలు కాసాని జ్ఞానేశ్వర్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో అతను అంటే మేము చిన్నప్పుడు నుంచి చూస్తున్నాము. ఆయనకు హెల్పింగ్ నేచర్ చాలా ఉంది. అంటే మనకు కుల బెదాలు అనేది ఆయనకు లేదు. అంతా నా వల్లే అని కలుపుకొని పోయేదే మన కాసాని జ్ఞానేశ్వర్ గారు. రంజిత్ రెడ్డి అంటే వాళ్ళకు కొన్ని ఏమో ఇది క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉన్నాయి వాళ్ళకు. క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేము చూసాము. దాంతోపాటు మేము కూడా వర్క్ చేసాము. అయితే ఏంటంటే మేము ఒక ఎస్టీ, మాకు దగ్గర కూడా రానియలేరు ఆయన. ఓన్లీ రెడ్డిస్ వాళ్ళకి కలుపుకొని ఆయన వెళ్ళిపోయిండు. మళ్ళీ రెడ్డి జాతికే మేము కలుపుకొని పోతే మరి మా పరిస్థితి ఎట్లా? అట్లా అని ఆయన కూడా ఫెయిల్ క్యాండిడేట్, ఆయన కూడా రాలేడు. అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఈయన కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు. ఆయన ఉన్నాడు 2014లో ఆయన ఉన్నాడు. ఫస్ట్ తొలి ఆయననే ఉన్నాడు ఎంపీ. ఆయన మాకు అసలు ఇప్పటి వరకు కూడా అసలు వికారాబాద్ కూడా ఒకసారి కూడా రాలేడు ఆయన. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మేము వేసి ఓటేసి కూడా ఏం లాభం? ఎందుకంటే మనకు ప్రజల్లో అందుబాటులో ఉన్న క్యాండిడేటే మనకు మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న.